హీరో సిద్ధార్థ్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. తమిళ అబ్బాయిగా అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను ఇతన్ని ఎంతగానో దగ్గర తీసుకున్నారు. సిద్ధార్థ్ నటించిన కొన్ని సినిమాలు అయితే చాలా బాగా హిట్ అయ్యాయి. అందులో బొమ్మరిల్లు కానివచ్చు, నువ్వు వస్తానంటే నేను వద్దానని అనే సినిమా కానివచ్చు, ఓయ్ కానివచ్చు, ఈ మూడు కూడా అతని కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అతనికి మెల్లగా అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు చూస్తే మీరు ఆ మూవీస్ తర్వాత ఈ మధ్య సిద్ధార్థ్ అయితే అస్సలు ఎక్కడ కనిపించడం లేదు. అయితే రీసెంట్గా తనైతే మహాసముద్రం అనే ఒక సినిమాలో నటించడం జరిగిందనమాట, శర్వానంద్తో పాటు. సో ఆ సినిమాలో నటించిన ఒక హీరోయిన్ మనం ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్తో నటించేటప్పుడు ఆ అమ్మాయితో తనైతే లవ్లో పడడం అయితే మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. ఆ అమ్మాయి నేమ్ వచ్చేసి ఆదిత్య రాయ్ హైద్రి. సో ఆ అమ్మాయిని అయితే లవ్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు ఈరోజు మార్చ్ 27న వాళ్ళిద్దరూ అయితే వనపర్తి జిల్లాలో శ్రీ రంగస్వామి దేవస్థానం దగ్గర, టెంపుల్ దగ్గర అయితే కొంతమంది రిలేటివ్స్ అలానే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ సమక్షంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ఈరోజు అయితే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అయితే టాక్ అయితే వస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధార్థ్ గారు అయితే చాలా కష్టపడాడు. బొమ్మరిల్లు అయితే అతని కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే మూవీలో అంత బాగా యాక్ట్ చేశాడు అని అంటే పల్లెటూరు అబ్బాయిగా ఒక డైలాగ్ చెప్తారనమాట అందులో. సో వాళ్ళ మీ అన్నయ్య కానీ నన్ను కానీ ఒప్పుకోకుండా ఉంటే సో నేను ఇక్కడే ఉంచమని చెప్పి ఎక్కడికి తీసుకుపోవద్దని చెప్పండి, నేను కూడా ఏదో పని చేసుకుంటే మీతో ఉండిపోతాను అనే ఒక డైలాగ్ అయితే ఎంతో ఎమోషన్గా చెప్తారు మన సిద్ధార్థ. సో ఇటువంటి ఒక డైలాగ్ కాదండి, బొమ్మరిలో కానీ వచ్చా ఫాదర్తో మాట్లాడే సిచ్యువేషన్ ఉంటుంది లాస్ట్లో. సో అంతా మీరే చేశారు అన్న డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పినప్పుడు అతనికి ఎన్నో మంచి మంచి అవార్డులు వచ్చాయన్నమాట, డైరెక్షన్కి సంబంధించి, ఆయన యాక్టింగ్ స్కిల్కి సంబంధించి. అంత మంచి నటుడు. కానీ తరచూ అతనికి పెద్దగా అయితే అవకాశాలు రాకపోవడం వల్ల అతను అయితే ఈ విధంగా మిగిలిపోయాడు అనేది చెప్పుకోవచ్చు. కానీ తెలుగు ఇండస్ట్రీ అయితే తనైతే చాలా బాగా ఆదరించింది. మన ప్రజలు కూడా అతను చాలా బాగా ఆదరించారు. ఏది ఏమైనా అతను బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. కానీ హీరో అయితే మాత్రం తనైతే శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం దగ్గర మ్యారేజ్ అయితే చేసుకోవడం అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అతనికైతే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.